చంద్రగుప్తుడు ఒక చిన్న యువకుడుగా మొదలై భారతదేశాన్ని ఏకీకృతం చేశాడంటే నమ్మగలరా? ఒక యుద్ధం తర్వాత రాజు హింసను విడిచి శాంతి మార్గాన్ని ఎంచుకున్న కథ మీకు తెలుసా? మౌర్యుల పరిపాలన లేకపోతే ఈరోజు భారతదేశం ఎలా ఉండేదో ఎప్పుడైనా ఆలోచించారా? ప్రపంచ చరిత్రలో మొదటి సూపర్ పవర్లలో భార ఒకటి భారతదేశంలోనే ఏర్పడిందా? క్రీస్తు పూర్వం 322లో ప్రారంభమైన మౌర్య సామ్రాజ్యం భారతదేశ చరిత్రలో ఒక మహత్తర అధ్యాయం. చంద్రగుప్త మౌర్య స్థాపించిన ఈ సామ్రాజ్యం ఉత్తర భారతదేశం నుండి ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించింది. తరువాత అశోక కాలంలో ఇది అత్యున్నత శిఖరాన్ని చేరుకుంది. పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, ధర్మం, అంతర్జాతీయ సంబంధాలు అన్ని రంగాల్లో ఇది మైలురాయి అయ్యింది. భారతదేశాన్ని ఒకే రాజకీయ శక్తిగా ఏకీకృతం చేసింది. కేంద్రీకృత పరిపాలన వ్యవస్థకు పునాది వేసింది. బౌద్ధ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసింది. రహదారులు, వ్యాపారం, నగరాభివృద్ధికి ఊతమిచ్చింది. భవిష్యత్ సామ్రాజ్యాలకు ఆదర్శంగా నిలిచింది. స్థాపన మరియు చాణక్య ప్రభావం. చంద్రగుప్తుడి ఎదుగుదల వెనుక చాణక్యుడి ప్రణాళిక ప్రధాన పాత్ర పోషించాయి. నంద వంశాన్ని ఓడించి కేంద్రీకృత శక్తిని నిర్మించారు. ఇది భారతదేశంలోనే మొదటి పెద్ద సామ్రాజ్య నిర్మాణానికి దారితీసింది. విస్తారమైన భూభాగం. మౌర్యులు పరిపాలన ఉత్తర భారతదేశం, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించింది. ఇది ఇప్పటి ప్రపంచంలో అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకటిగా నిలిచింది. శక్తివంతమైన సైన్యం. గ్రీకు రచయితల ప్రకారం మౌర్యుల సైన్యం లక్షల సంఖ్యలో ఉండేది. ఇది విదేశీ దాడులను అడ్డుకోవడంలో కీలకమైంది. కేంద్రీకృత పరిపాలన. జిల్లాలు, ప్రావిన్సులు, అధికారాలు అన్నీ ఒక క్రమబద్ధమైన వ్యవస్థలో పనిచేశాయి. ఇది ఆధునిక ప్రభుత్వ వ్యవస్థకు పునాది లాంటిది. ఆర్థిక వ్యవస్థ. వ్యవసాయం, పన్నులు, వాణిజ్యం అన్నీ క్రమబద్ధంగా ఉండేవి. రహదారులు వ్యాపారాన్ని వేగవంతం చేశాయి. అర్థశాస్త్ర ప్రభావం. చాణక్య రచించిన అర్థశాస్త్రం పరిపాలన, గూఢచార వ్యవస్థ, ఆర్థిక విధానాలపై స్పష్టమైన మార్గదర్శనం ఇచ్చింది. కళింగ యుద్ధం. అశోకుడు కళింగపై విజయం సాధించిన యుద్ధం వల్ల జరిగిన ప్రాణ నష్టం అతనిని శాంతి మార్గంలో మలిచింది. ధర్మ విధానం. అశోకుడి ధర్మం హింసను నిరాకరించి సైనిక విలువలను ప్రోత్సహించింది. శాసనాలు. అశోక శాసనాలు భారతదేశం అంతటా చెక్కబడి ఉన్నాయి. ఇవి పాలనా సిద్ధాంతాలకు సాక్ష్యాలు. బౌద్ధ ధర్మ వ్యాప్తి. అశోకుడు బౌద్ధ మతాన్ని శ్రీలంక, దక్షిణ ఆసియా వరకు వ్యాప్తి చేశాడు. అంతర్జాతీయ సంబంధాలు. గ్రీకు రాజులతో స్నేహబంధాలు నెలకొల్పడం ద్వారా అంతర్జాతీయ రాజకీయాల్లో మౌర్యులు గుర్తింపు పొందారు. పట్టణ అభివృద్ధి. పాటలీపుత్ర నగరం అప్పటి ప్రపంచంలో గొప్ప నగరంగా ఎదిగింది. గూఢచార వ్యవస్థ. ప్రభుత్వానికి సమాచారం అందించే బలమైన గూఢచార వ్యవస్థ ఉండేది. న్యాయ వ్యవస్థ. కఠినమైన కానీ క్రమబద్ధమైన శిక్షా విధానం ఉండేది. సామాజిక సంక్షేమం. అశోకుడు ఆసుపత్రులు, బావులు, చెట్లు నాటించడం వంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు. కళా నిర్మాణం. అశోక స్తంభాలు, సింహ చిహ్నం భారతదేశానికి జాతీయ చిహ్నంగా మారింది. మహిళల స్థానం. మౌర్య కాలంలో మహిళలు కొంత స్వేచ్ఛతో జీవించేవారు.
వ్యవసాయాభి వ్యవసాయాభివృద్ధి, కాలువలు, నీటిపారుదల వ్యవస్థలు అభివృద్ధి చెందాయి. పతనం: అశోకుడి తర్వాత బలహీన పాలకులు రావడంతో సామ్రాజ్యం క్రమంగా క్షీణించింది. వారసత్వం: మౌర్య సామ్రాజ్యం భారతదేశ రాజకీయ చరిత్రలో శాశ్వత ముద్ర వేసింది. యుద్ధ విజయం కన్నా శాంతి గొప్పదని అశోకుడు చూపించాడు. రక్తపాతం తర్వాత వచ్చిన మార్పు చరిత్రను మలిచింది. ఒక రాజు తన తప్పును అంగీకరించాడు. శక్తి ఉన్నవాడు కరుణ చూపగలడని నిరూపించాడు. సామ్రాజ్యం కూలిపోయిన ఆలోచనలు నిలిచిపోయాయి. శాసనాలు ఇంకా మనతో మాట్లాడుతున్నాయి. ఒక యుద్ధం ప్రపంచాన్ని మార్చింది. నాయకత్వం అంటే కేవలం గెలవడం కాదు, ధర్మం, రాజకీయాలంటే శక్తివంతమైంది. మౌర్యుల కథ మనలో ఇంకా జీవిస్తుంది. అవును, పరిపాలన పరంగా ఇది గొప్ప సామ్రాజ్యం, కానీ దీని స్థిరత్వం ఎక్కువ కాలం నిలవలేదు. అశోకుడి ధర్మ విధానం విశేషమైనది. రాజకీయంగా ఇది భారత ఏకీకరణకు పునాది. ఇది సామ్రాజ్యాలతో పోల్చితే ఇది ముందంజలో ఉంది. నా అభిప్రాయం ప్రకారం ఇది భారతదేశపు మొదటి సూపర్ పవర్. మౌర్య సామ్రాజ్యం గొప్పదా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చరిత్రపై ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇష్టమైన రాజు ఎవరో చెప్పండి.